టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. లీగ్ అలాగే సూపర్ 8 కలిపి 52 మ్యాచ్లు ముగిసిన తర్వాత 20 జట్లలో చివరికి సెమీఫైనల్స్ లో 4 మిగిలాయి. ఇక చివరిగా ఈ రోజు బంగ్లాదేశ్ ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ సెమీ చేరింది. దీంతో నిన్న ఇండియాతో ఓడిన ఆస్ట్రేలియా బంగ్లాపై పెట్టుకున్న ఆశలు అడియాశలు కావడంతో ఇంటి ముఖం పట్టింది. ఇక ఇప్పుడు సెమీఫైనల్ కు ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్లు చేరాయి. తొలి సెమీఫైనల్ గ్రూప్ 1 లో రెండో స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ 2 లో టాప్ లో నిలిచిన సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ఇక రెండో సెమీఫైనల్ ఇంగ్లాండ్, భారత్ మధ్య జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ రెండు మ్యాచ్లు 27వ తేదీనే జరగనున్నాయి. ఒక మ్యాచ్ ఉదయం, మరో మ్యాచ్ రాత్రి జరగనుంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారింది. ఒకవేళ వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ జరగకపోయినా లేదా రద్దు చేసినా భారత అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యేక నిబంధనల కారణంగా టీమిండియా సులువుగా ఫైనల్ చేరుతుంది. గయానాలో వర్షం పడే సూచన ఉంది. వాతావరణం అనుకూలించక మ్యాచ్ రద్దయితే టీమిండియా ఫైనల్ కు చేరుకుంటుంది. దీనికి కారణం ఏంటంటే ఐసీసీ మొదటి సెమీఫైనల్ కు మాత్రమే రిజర్వేడే ఉంచింది. కానీ రెండవ సెమీఫైనల్ కు కేవలం 4 గంటల 10 నిమిషాలు అంటే దాదాపు 250 నిమిషాల అదనపు సమయం ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ వ్యవధిలో మ్యాచ్ జరగకపోతే మ్యాచ్ రద్దవుతుంది. దీంతో టీమిండియా అధిక నెట్ కారణంగా ఫైనల్ చేరుతుంది.